హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనేది. హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఇబ్బంది పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో మోసం చేసింది. నిజంగా మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు, సరే నేను చెప్తే రాజకీయం అనుకో, గా రిటైర్డ్ ఇంజనీర్లకు ఏం రాజకీయం ఉంటుంది? 80 ఏళ్ల ముసలోళ్ళు, 75 ఏళ్ళు 80 ఏళ్ల ముసలోళ్ళు ఇంజనీర్లు, అరే కట్కొత్తవా రేవంత్ రెడ్డి, ఈ కరువు కాలంలో కట్కొత్తకపోతే ప్రజలు ఆగమైతారు, తాగడానికి కూడా నీళ్లుండయి అంటే నాకు చెప్తారా మీరు? మిమ్మల్ని జైల్లో పెట్ట బిడ్డ అంటాడు, మిమ్మల్ని బెల్ట్ తో కొడతా అంటాడు రిటైర్డ్ ఇంజనీర్లను. నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా హిట్లర్వా? హిట్లర్ కు నీకేం తేడా లేదు. హిట్లర్ కూడా గిట్లనే ఆయన మీద తిరగబడితే కాల్చి చంపిండు, జైళ్లలో పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంట మొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్ కు పేరొస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు. కాళేశ్వరం కూలితే పోయిన యాసంగి మనకు పండిందా లేదా? చిన్న కోడూరులో కాలువలలో నీళ్ళు వచ్చినాయా లేవా? మరి ఆడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం కూలితే? కాళేశ్వరంకు 3 తొవ్వలు ఉంటాయి. SRSPకేలు వస్తాయి, ఎల్లంపల్లికేలు వస్తాయి, మేడిగడ్డకేలు వస్తాయి. ఈసారి 2 జాగలు వస్తలేవు, కరువు పడ్డది, మేడిగడ్డ కాడ నీళ్లున్నాయి, ఒత్తవయ్యా అంటే ఒత్తుతలేడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, 16,000 పోతున్నాయి, ఆడికేలు ఎత్తాలి అంటుండు. మరి మొన్నటిదాకా 1,00,000 పోయినాయి కదా, అప్పుడెందుకు వస్తలే ఉత్తమ్ కుమార్ రెడ్డి? అప్పుడెందుకు వస్తలే అంటున్నా. మళ్ళా 15 రోజులు అయితే ఆగస్టులో మళ్ళా 1,00,000, 2 లక్షలు, 3 లక్షల వరద వస్తుంది. అప్పుడన్నా వత్తనికి తయారుగా, అప్పుడన్నా కట్టుకొత్తడానికి అన్నారం సుందీళ్ళని మొత్తం తయారు పెట్టు, నీళ్లు రాగానే ఒత్తు, ఈ తెలంగాణను కాపాడండి. రేపు ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే NTPCలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతుంది, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కరెంట్ ఆగిపోతుంది, హైదరాబాద్ కు మంచి నీళ్లు ఉండే, అంతా ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. మళ్ళా ప్రజలు వలసలు పోతారు. దయచేసి ఆ పరిస్థితులు రావద్దు. తక్షణమే ప్రభుత్వం మోటార్లు ఒత్తాలే, నీళ్లు తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నా మా చిన్న కోడూరు రైతుల్ని, పోయిన 6 ఏళ్లల్లా బోర్బండి కనబడ్డా? అదే మన ఊర్లల్లా బాయిలల్లో ఎక్కడన్నా క్రేన్ లో పుడిక తీసులు ఉండేనా? మళ్ళా ఇగో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మళ్ళా బోర్బండ్లు మోపోయినాయి ఊళ్ళో పొన్న. మళ్ళా వచ్చినాయా లేవా బోర్లు? మళ్ళా 50,000, 1,00,000 రూపాయలు బోర్ పొక్కల ఓసుడు చురువు అయిపోయింది. మళ్ళా ఊర్లల్లా మా గుత్తకు పట్టుకుంటందుకు ఒడ్డోళ్ళు బయలుదేరు, క్రేన్లు వచ్చినాయి, మళ్ళా బాయిలు గజం గజం కొడుతున్నారు. మళ్ళా అప్పుల పాలయ్యే కాలం వచ్చింది. కాళేశ్వరం వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక బోరు బండ్లు మాయం, మీకు క్రేన్లు మాయం. మంచిగా కాలడ్డం పెట్టే నీళ్లు వాడినాయి. ఓ 10-12 పంటలు బంగారమూలు పండించుకున్నాం, భూమికి బరువయ్యేంత పంట వండింది. ఏమంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండో ఇగో మళ్ళా కష్టం వస్తా ఉంది. మళ్ళా బోరు బండ్లు తెచ్చుకోవడం, మళ్ళా నీళ్ల కోసం బావులు పూడికలు తీయడం, మళ్ళా గోసెలు మోపైనాయి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ ఏ రకంగా మనని ఇలా అన్యాయం చేస్తుందో. ఆనాడు కేసీఆర్ గారు రైతుల పాలిట ఆయన ఆపద్బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచిండు. ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రైతు బీమా పెట్టింది కేసీఆర్, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, ఎరువులు ఇచ్చింది కేసీఆర్, కాళేశ్వరం నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని పోయినాయి ఒక్కటొక్కటి. ఆనాడు కేసీఆర్ ఆపద్బాంధవుడుగా మారితే ఈ రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడుగా మారిపోయింది. అలా నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, రైతు బంధు పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడవీక్తా ఉన్నాడు. ఒకటొకటి కేసీఆర్ ఇచ్చుకుంటా పోతే రేవంత్ రెడ్డి ఒకటొకటి తీసుకుంటా పోతున్నాడు. నేను చెప్తుంది నిజమా కాదా మీకు తెలియదా? బాయిల కాడ మున్పట్లెక్క కరెంట్ వస్తున్నదా? మున్పట్లెక్క ఎరువులు దొరుకుతున్నాయా? నీళ్లు వస్తున్నాయా? రైతు బంధు 3 పంటలు ఎగ్గొట్టలేదా? రైతు బీమా ఆగలేదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అందుకే మళ్ళీ మన కేసీఆర్ రావాలి. వీళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీమ్ల కేసీఆర్ మా ప్రభుత్వం రావాలి అని ఇవాళ రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, మీరు వచ్చినాక పెద్దవాగు
ఖమ్మం జిల్లాలో పెదవాగు కొట్టుకపోయింది. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కుప్పగూలి 8 మంది అననే చచ్చిపోయింది. మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. సుంకిశాల కూలిపోయింది. దేని దగ్గరికి ఎన్డీఎస్ఏ పోదు, ఏడ ఎంక్వైరీ చేయరు. కానీ కాళేశ్వరం కేసీఆర్ కు పేరు వస్తుందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు, కేసుల మీద కేసులు, రైతులకు నీళ్లు ఒత్తకుండా ఇవాళ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి, నీకు రైతుల మీద వీసమెత్తు ప్రేమ ఉన్నా, వీసమెత్తు గౌరవం ఉన్నా రాజకీయాలు పక్కన పెట్టు, మోటార్లొత్తు నీళ్ళెత్తు. ఎందుకంటున్నామంటే రేపు ఎలినీనో వస్తుంది అంటున్నారు. 6 నెలల కిందనే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు ఈసారి కరువు పడుతుంది, వచ్చే ఏడాది కూడా కరువు పడుతుంది అంటున్నారు. మరి ఆ కరువు పడితే ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. నీళ్లుండి ఎత్తకపోతే ఇది చాలా దారుణమైనటువంటిది, వికృతమైనటువంటి పని. కళ్ళ ముందు నీళ్లు పోతుంటే కిందికి జార విడుస్తున్నావు, ఎత్తుతలేవు. రేపు ఏర్పడే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. రేపు చీకటిమయమైతుంది, కరెంట్ లేక, మంచినీళ్ళు లేక వలసలు పోతారు. మళ్ళా బొంబాయి, దుబాయ్ వలసలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ నీళ్ళు వచ్చినాక నేను మొన్నకి పెదకోడూరుకి వచ్చింటి. మొన్న పెదకోడూరుకి వస్తే ఆడ మహారాష్ట్రకి వెళ్ళి ఆడోళ్ళు వచ్చి గుత్తకు పట్టుకొని నాట్లెత్తురు. ఎందుకంటే మనం బతకబోయినాం. ఇప్పుడేమో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్కి వెళ్ళి ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి 5,000 ఎకరం గుత్త పట్టుకొని మన దగ్గర వేసిపోతున్నారు. ఒకనాడు మనం బతకబోతే ఈ కాళేశ్వరం పుణ్యమా అని ఎక్కడెక్కడోళ్ళు ఈ సిద్దిపేట